హలో, హాయ్ అండి అందరికీ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియోని అయితే మిస్ చేయొద్దండి. వీడియో అయితే మంచి ఆన్సర్తో అయితే వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వాలు అయితే ఏం చేస్తున్నాయి, దాని తర్వాత రైతు ఏం చేస్తున్నాడు, రైతు చేయాల్సిన పనులు ఏవనేది కూడా ముఖ్యంగా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక ఈరోజు అయితే 5వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం మధ్యాహ్నం అయితే వీడియో పెడతాను హుబ్లీ మార్కెట్ గురించి అయితే కినా. ఇంకా దానికి ముందు అయితే ఈరోజు ఒక ఎక్స్ప్రెషన్ అయితే నా దగ్గరకు వచ్చింది. దాని గురించి అయితే రైతుకు తెలియపరుస్తామని అయితే నేను చెప్పడం జరుగుతుందనమాట. ఇక చాలా శాతం అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చూసేవాళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు మార్కెట్లలో ఏం నడుస్తుంది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో, ఈ రైతుకి ప్రభుత్వాలు అయితే కొట్లాడుతున్నాయి. రైతులు చాలామంది ధర్నాలు చేశారు, అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పటికైంది అసలుకి రైతుకి ₹1 దక్కలేదు. ఇక ఈ ఏడాది పండించిన పంట అంతా అమ్ముకున్నారు. మనం ఆల్మోస్ట్ అలా చూసుకుంటే నవంబర్ నుంచి మార్కెట్లు స్టార్ట్ అయినాయి. గుంటూరు, బ్యాడిగ, హుబ్లీ, సింధనూరు, యశ్వంతపూర్, బెంగళూరు, చాలా మటుకు ఏ ఏరియా దగ్గర ఉంటే ఆ ఏరియా, ఆదోని, ఇట్లా చాలా మటుకు తమ పంటను ఎన్నాళ్ళు పెట్టుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పంటకు గిట్టుబాటు ధర వస్తుందంటే కినా ఏ ప్రభుత్వం అనౌన్స్మెంట్ అనేది చేయలేదు ఇంతవరకు అయింది. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ ఈ 3 ఏరియాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 2022లో రేట్లు పెరిగినాయి. అంతకుమించి 2023, 2024లో కూడా అమ్మలేరు చాలామంది. మంచి ధర ఉన్నా కూడా చాలామంది అమ్ముకోలేకపోయినారు. దాని తర్వాత మళ్ళీ 2024లో సాగు చేసిన పంట 2025కి వచ్చేపాటికి రేట్లు లేవని చాలామంది అమ్ముకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని కటింగ్ దశలో ఉన్నాయి. రైతు అయితే ఎక్కువ తీసుకొని పోయి ఏసీలోనే పెట్టలేడు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇంకా చెప్తాం అంటాను. మార్చి బడ్జెట్ అయిపోయింది. బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాలో బడ్జెట్ అయితే అయిపోయింది. ఇంకా తెలంగాణలో కూడా రేపు మర్నాడు కూడా అయిపోతుంది. అలాగే బడ్జెట్ విడుదల చేసినా కూడా ఇప్పుడు రైతుకు వచ్చేపాటికి ఎంత అవుతుందంటే, మనకు ఏదో సినిమాలో చూశాను, నాగార్జున సినిమాలో, ప్రభుత్వం ఇంత ఇస్తే వాళ్ళింత వీళ్ళింత మంచి ముద్ద ఇస్తే రైతుకు వచ్చేపాటికి కరిగి ఇంత అవుతుందన్నమాట. మనకున్న పరిస్థితి కూడా అదే. పైన ఉన్న ప్రభుత్వాలు అన్నీ ప్రకటించినా కూడా ఇక్కడికి వచ్చేపాటికి ఇంత అవుతుంది రైతులకు వచ్చేపాటికి. ఈ స్పెసిఫికేషన్ ఎందుకంటే గిన వాళ్ళింత వీళ్ళింత తిని రాత్రి మనకు లాస్ట్కి వచ్చేపాటికి ఇంత అవుతుంది. అది కూడా ఉంటుందో పోతుందో తెలియదు అనమాట. ఇప్పుడు మిర్చి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే పైన ఎంఎస్పి రేటు 11,600 చెప్పారు. ఎక్కడ కొనటం లేదా మార్కెట్లలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు 11,600 నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ప్రైసు 11,600 తగ్గకూడదు ఎంఎస్పి. అంతకుమించి ఇంకా తక్కువగానే పడుతున్నాయి. మంచి క్వాలిటీలే కావాలంటే క్వాలిటీ రైతు దగ్గర లేదా, క్వాలిటీలు ఉన్నాయి. ఉన్న పంటనైతే పండించినారు. ఒక్క సీడ్స్కి ఒకటే మీరు డిమాండ్ పెట్టుకున్నారు, ఆ సీడ్స్కి కూడా రేట్లు లేవు. ఇప్పుడు చాలామంది నాటు రకాలు ఎక్కువ వేసుకున్నారు, లావు రకాలు. అవి ఎక్కడ అమ్మాలా? బ్యాడీ మార్కెట్లో అమ్మాలా. బ్యాడీ మార్కెట్లో అమ్మాలంటే పైన ఎక్స్పోర్ట్ కేంద్రం వదలాల. కేంద్రం వదిలే స్థితిలో లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మనం అనుకుంటున్నాం ఆ వార్తల్లో ఈ వార్తల్లో విని చాలామంది ఏం చేస్తారు, ఇక నెల 2 నెలలు పోతే మళ్ళీ మిర్చి వేయడానికి సానుకూలంగా స్పందిస్తారు. ప్రభుత్వాలు ఏం చేయాలా, ఇట్లా వాటిపైన ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి రైతులు ఈ పంటనైతే పండించుకోండి, ఇంత మ్యాక్సిమం ధర అనేది ప్రకటించాలి. ఇప్పుడు కందులు కొనుగోలు చేస్తున్నారు, అట్లా మిర్చికి కూడా ఇంత మేమే స్పెసిఫికేషన్ పెట్టి డబ్బులు 15 రోజులకి వేస్తాము, మార్కెట్ యార్డ్లకు తీసుకెళ్తారని దళారులు పట్టుకోకుండా మీరు డైరెక్ట్గా కొన్నట్లయితే రైతుకైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది ఏదో ఉడతడుపుగా ఎకరానికి ఇంత వేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది అందరూ సొంతం చేనులే వేసుకున్న వాళ్ళు లేరు, కౌలుకు చేసుకున్న రైతులు ఉన్నారు. చాలామంది ఇప్పుడు కౌలుకు చేసుకునే రైతులు డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. గుత్తలు చాలా మటుకు భారీగా పెరిగిపోయినాయి. ఇప్పుడు బయలుకే వర్షాలు వచ్చినాయి అనుకోండి, 10,000కి మించి పోయినాయి.
ఇప్పుడు చాలా మటుకు నీళ్ళు ఎక్కువగా ఉంటే గిన 30,000-50,000 వరకు నడుస్తున్నాయి గుత్తలు. చాలామంది ఈ రైతులు కూడా పోటీ పడుతున్నారు పెట్టుబడి పెట్టేకి చాలామంది. అదే సాగు చేయాలా, అదే పండియాలని చాలామంది రైతులైతే ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మిర్చి రేట్లు లేక, దిగుబడులు లేక, దిగుబడి వచ్చినా మనకు ఆశించిన స్థాయిలో రేట్లు లేక చాలామంది దళారుల చేతుల్లో కూడా మోసపోయినారు. మొన్న కూడా ఒక వీడియో అయితే పెట్టాను బ్యాడింగ్ మార్కెట్లేది. ఇట్లా పంట పండించిన డబ్బులు కూడా రైతుకైతే రావటం లేదు. ఎక్కడ తిరిగి రైతుకైతే చాలా శరాఘోతం అయిపోయిందనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మనం ఏం తెలుసుకోవాలా, ఇవన్నీ గ్యాదర్ చేసుకొని నాకు తెలిసిందైతే గిన మనము చాలా మటుకు ఈసారి అయితే తగ్గించినాం మిర్చి. ఒక సంవత్సరం 2 ఏళ్ళు మర్చిపోతే గిన ఈ మిర్చికి రేట్లు వచ్చినప్పుడు చాలామంది ఎకరా నుంచి 3 ఎకరాలు వేసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అంతేగాని చాలామంది వేలకు వేల ఎకరాలు సాగు చేస్తున్నారు మిర్చి ప్రతి ఒక్క ఏరియాలో. అంటే ఒక్కరోజు 10-15 ఎకరాలు ఇట్లా సాగు చేసి మనకి ఎకరానికి వచ్చేసి 1,00,000 నుంచి 2,00,000. మనకు మిర్చి నాటిన విత్తు ఖర్చు నుంచి కూడా మిర్చి కటింగ్ అయిపోయినా కూడా మనకు రేట్లు అనేవి పెరిగే స్థితిలో లేవు. అదే మనం నాటిన దశ నుంచి ఖర్చులు లెక్కేస్తే గిన భారీగా అనమాట. మనం బుక్ పెన్ను తీసుకుంటే గిన ఒక 200 కూలి వేసుకుంటే గిన డైలీ గిన నెలకు 6,000 అవుతుంది. మనకు 8 నెలలకు ఈ పంట కాలం మిర్చి అనేది ఏ పంట అన్నా తీసుకోండి 8 నెలలు ఉంటుంది మ్యాక్సిమం, లేదంటే 6 నెలలు. అట్లా లెక్కేసిన 36,000 రైతుకు చేసిన కష్టం వాళ్ళ ఇంట్లో 3-4 కష్టపడితే గిన 2 లక్షలు వ్యయమవుతుంది. ఆ ఖర్చు పోను, ఈ పెట్టుబడులన్నీ పోను. పెట్టుబడులు వచ్చేసి ఎకరానికి మనం లెక్కేసుకుంటే 2 లక్షల వరకు అవుతుంది. 2 లక్షలు ఇదో మనిషికి 40,000 లెక్కేసిన 2 మనుషులు చేసుకున్న 2,80,000 అవుతుంది. అంటే పంట ఎంత వస్తుంది రైతుకి? ₹1,00,000 కూడా రావటం లేదు. అంటే అప్పు చేసి సాగు చేస్తున్నాడు, అయినా కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే ఉద్యానవన పంటలు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదే మిర్చి పైన ఆధారపడి మనం వేసుకున్నట్లయితే చాలా మటుకు నష్టపోతాం. ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంటే మీకు అంత ఇంట్రెస్టెడ్ ఉంటే సీడ్ పెట్టుకోండి. ఏదైనా కానీ మీకు నచ్చింది, మీకు మీ ఊర్లో ఏదైతే పండుతుందో అదే సీడే వేసుకోండి. చాలామంది మనకు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకొని మనము ఈ పంటనైతే వేసుకోవాలన్న ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే గిన ఆ పంటను సాగు చేసుకోవాల్సిందే. ఎందుకంటే చాలా మటుకు ఇంత అప్పులు చేసి మనము పెట్టి మార్కెట్లలో ఇంత తక్కువ రేటు పోతే మనము ఎప్పుడు పైకి వచ్చేది? ఇప్పటికే 2 ఏళ్ళ నుండి అప్పులు ఊబిలో కూరుకుపోయినాము. ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసి, సొంతం అప్పులు చేసి భూములు అమ్మే పరిస్థితికి వచ్చేసినారు చాలామంది రైతులైతే గిన. మీ ఊర్లో కూడా ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు, కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీడియో తీస్తున్నాను. నాకు తెలిసి ఈ ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా కూడా ఎంఎస్పీ రేట్ అంటే ఎక్స్పోర్టు చెప్పిన విధంగా అయితే రేట్స్ లేవు. పైన బాగా సరుకు తక్కువైందంటేనే కన్నా మనకు ఈ ఎక్స్పోర్ట్స్ అనేది రావడం జరుగుతుందనమాట. సరుకు దండిగా ఉంది, ఎక్స్పోర్ట్ వచ్చే అవకాశం అయితే లేదు ఎక్కడే కానీ. ఎందుకంటే పైన రాష్ట్రాలు కాదు దేశాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ మిర్చికి అయితే ఎక్స్పోర్ట్ అయితే రావడం జరుగుతుందనమాట. ఎక్కడన్నా మనకు ప్రళయాలు విపత్తులు వచ్చి కొట్టుకొని పోతే గిన ఒక సైడ్ పోయిందనుకో ఒక సైడ్ బాగుపడుతుంది మెయిన్. ఇప్పుడు చైనా బంగ్లాదేశ్ అని చెప్తున్నారు. చైనా బంగ్లాదేశ్ అవే పాకిస్తాను ఆ 3 కంబైండ్ అయ్యి వాళ్ళే సరుకు దిగుమతులు ఎగుమతులు చేసుకున్నారు. మన భారతదేశం ఏమైంది? ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే చైనా వస్తువులన్నీ బ్యాన్ చేసేసినారు. మీరు ఎక్కడైనా చూసుకుంటే చైనా వస్తువులు లేవు చాలా మటుకు. ఒక సెల్ ఫోన్స్ తప్ప మిగతావన్నీ లేవన్నమాట. అందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వైరానికి పోతే కాదు. ఇప్పుడు అదింత తలకు రుద్దుకొని రైతులు నష్టపట్టే పరిస్థితిలో అయితే చాలామంది అయితే ప్రభుత్వాలు ఇదే పని చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఇంత కూడా జుమ్మంటం లేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డైలీ వాళ్ళతో కొట్లాడుతుంది, అయినా కూడా వాళ్ళు మ్యాక్సిమం ప్రైస్కి మించి కొనటం లేదు. ఎందుకంటే ఇప్పుడు కింటానికి 11,600 అంటే 12,000 అనుకోండి. ఒక 10 క్వింటాలు 15 క్వింటాలు అయినా కూడా ఎంత వస్తుంది? 1,50,000. పెట్టుబడి 2 లక్షలు అయింది రైతుకి. ఇంకా వాటికి 50,000 60,000 నష్టం. ఇంకా కటింగ్స్ వచ్చేసి ఇప్పుడు కూలీ 300 ఉంది. సాయంత్రం వరకు ఉంటే 600 కూలీ మా ఏరియాలో. మీ ఏరియాలో ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇప్పుడు అవన్నీ నెత్తినేసుకుంటే కన్నా ఎక్కడుంది టైము? పనికొచ్చిన కూలి వాళ్ళే అడుగుతున్నారు. 7 నుంచి 4 గంటలకు 5 గంటలకు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి 600 కూలి. ఇక్కడ 33 అన్ని ఖర్చులు పెట్టుకొని ఈ మిర్చి సాగు చేసి రైతుకైతే ఒరిగేదేమైతే ప్రజెంట్ అయితే ఎక్కడా లేదు. ఈ సంవత్సరం ఏదో పెట్టుకున్నాము, పండించుకున్న తర్వాత మనకు తెలిసిన పంటలు వేసుకుందాం. వేరుశనగ కానీ
పత్తి కూడా ఇప్పుడు వాణిజ్య పంట కింద వస్తుంది. దానికి కూడా గులాబీ రంగు పురుగు ఉంది. తదితర పంటలు వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. కంది కానీ, వేరుశనగ కానీ, లేదంటే మనకు ఉలవలు, ఇట్లా ఏదైనా కానీ ఒక సంవత్సరం పాటు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. చాలామంది మిర్చినే మిర్చినే పండియాలనుకుంటే గిన ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వచ్చే అవకాశం అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే సరుకు అంతా అయిపోయినాక వాళ్ళు ఎక్స్పోర్ట్ ఏం చేస్తారు, ఏసీలలో పెట్టుకుంటే కదా రేట్లు వచ్చేది. ఇప్పుడు పంట రెడీ అవుతుంది 10 రోజులకి కల్లంకి, మళ్ళీ వానలో లేకుంటే వంగట్లో వచ్చి నానిపోతే గిన రైతు ఎక్కడ పెట్టుకుంటాడు, మళ్ళీ తీసుకోపోలే ఏసీలో పెట్టాలి. అంటే గత 2 ఏళ్ళ నుంచి ఏసీలు పెట్టిన చాలు ఇంక అమ్ముకుందామని ఈ సంవత్సరం అయితే ప్రతి ఒక్కరు అమ్ముతున్నారు. ఎక్కడ ఏసీలో స్టాకే లేదు. పెట్టుకుంటాడు అనుకోండి, ఈ 2 ఏళ్ళ నుంచి ఉన్న రైతు పోయినాడు, లేని రైతు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పెట్టుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, బాగా ఆలోచన చేయండి. అది కూడా తెలుసుకోవాలి రైతులు. చాలామంది తిక్కగా ఉన్నారు, వాళ్ళు పెడుతున్నారులే నేను పెడుతున్నానులే అని కాదు. మనతో డబ్బు ఎంత ఉంది, మనం సాగు అవుతుంది, ఎంత పండుతుంది అనేది లెక్క వేసుకుంటేనే బాగుపడుతుంది అనమాట. వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారని మీరు ఈ ప్రయత్నం అయితే చేయొద్దండి. కొత్తగా మిర్చి పెట్టే రైతులు కానీ, యువకులు కానీ, మీకు తెలిసిన పనిని అయితే మీరు సరిగ్గా నిర్వర్తించండి. అంతేగాని వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అనేది కాదు. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటేనే పెట్టుకోండి. ఏదైనా కానీ ఊరిని నష్టపోవడానికి పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఉన్న డబ్బులు కూడా దీంట్లో పోసుకొని చాలామంది అప్పుల పాలైపోయినారు. మీరు కూడా అదొకటి ఆలోచన చేసుకోండి. ఇది నా సజెషన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఉన్న వాస్తవం అయితే ఇది. మీకు నచ్చింటే గిన ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.